హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా ఇంటి సంక్రాంతి సెలబ్రేషన్స్ చెప్తున్నాను. అందరూ భోగి మంటలు 3ంటికి 4ంటికి వేస్తే మనం తీరిగ్గా లేటెస్ట్గా 5ంటికి లేచి భోగి మంటలు చూడడానికి వెళ్ళామన్నమాట. మేము బయటికి వెళ్ళేసరికి ఊరేగింపు జరుగుతుంది అమ్మవారిది, పౌర్ణమి రోజు కాబట్టి ఈరోజు. ఇంకా అది దర్శనం చేసేసుకొని ఇంటికి వచ్చేసాం. ఆ రోజు భోగి స్నానం చేయాలని చెప్పేసి భోగి స్నానం చేసి గెట్ రెడీ విత్ మై బ్లాగ్ తీసాను. ఆ రోజు అయిపోయింది. ఇంకా మకర సంక్రాంతి రోజు మార్నింగ్ గుమ్మడికాయతో ముగ్గేయాలని చెప్పేసి ముగ్గేసాము. రెడీ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకొని ఇలా రెడీ అయ్యాము. ఆ ఫొటోస్ అప్లోడ్ చేశాను, చూడండి. ఇంకా ఇంత నీట్గా ఇంత అందంగా రెడీ అయినప్పుడు ఏదైనా ఫోటో అయినా ఏదైనా మెమరబుల్గా ఉండాలని చెప్పేసి స్టూడియోకి వెళ్ళి కిసక్ కిసక్ అని ఒక 4 ఫొటోస్ తీసేసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసాం. ఈవినింగ్ మా మమ్మీ ఎంత రెడీ అవ్వండి అన్నా కూడా రెడీ అవ్వకుండా తీరిగ్గా 7కి రెడీ అయ్యి గుడికి వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళేసరికి ఏం టెంపుల్స్ ఓపెన్ అయ్యలేదు, ఓన్లీ వెంకటేశ్వర స్వామి గుడి ఒకటే ఓపెన్ అయ్యి ఉంది మా లక్కని బట్టి. ఇంకా వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చేటప్పుడు మనందరికీ ఇష్టమైన ఎంతో నచ్చిన పానీపూరి తిన్నాము. మీరు ఎంతమంది పానీపూరి లవర్స్ ఉన్నారో కామెంట్ చేసుకోండి ఒకసారి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి డిన్నర్ ఫినిష్ చేసేసుకొని ఇంకా సినిమాకి ½ టైం ఉందని చెప్పేసి అలా బ్యారేజ్ మొత్తం తిరిగేసి సినిమా హాల్కి వెళ్ళిపోయాం. మేము వెళ్ళిన సినిమా అయితే డాకు మహారాజా. బాలయ్య ఫ్యాన్స్ అందరికీ ఎంతో ఇష్టమైన సినిమా. अरे वो सीए साहब, हमको दुश्मन कम, जान देने वाले फैंस ज्यादा है. మేడం కొత్తగా వచ్చిండ్రు, ఇతని పేరు చూడటానికి డ్రైవర్లా లేవే. ఏం చూస్తున్నావు? ఇంకా బ్రేక్ టైంలో పాప్కార్న్ తీసుకోవడానికి వెళ్ళిపోయాం. ఇంట్లో ఎంత పాప్కార్న్ చేసినా నచ్చదు, కానీ ఇలాంటి సినిమా హాల్స్లో సినిమా చూస్తూ పాప్కార్న్ తింటే ఆ కిక్కే వేరబ్బా. దీనికి ఎంతమంది సరే అంటారు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా సినిమా అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయాం. అంతే గాయస్, మా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇంతటితో అయిపోయాయి. బాయ్ గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.